నెల్లూరు నగరంలోని కొండాయపాలెం అబైండింగ్ హోప్ చర్చ్ నందు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్భంగా చర్చ్ ఫాదర్ రెవరెండం ఎం టైటస్ నిర్మల్ కుమార్ దైవ వాక్యాలను, సందేశాత్మక హితబోధనలు చేశారు. పలువురు భక్తి గీతాలను ఆలపించారు. సందర్భంగా రెవరెండం ఎం టైటస్ నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఐదవ మాట, నేను దప్పికొనుచున్నాను. రియల్గానే యేసు ప్రభు దప్పికొన్నాడు. ఒక మానవుడిగా ఆయన తప్పికొన్నాడు అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ 3 గంటలు కూర్చుంటాము, కానీ ఆయన ఎండలో ఉన్నాడు. ఆ యొక్క సిలువ మాను పైన అక్కడే ఎండలో సతమతమవుతూ, శ్రమలను అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ ఆయన నిజంగా ఏమన్నాడంటే ఆయన థర్స్టీ అన్నాడు. నేను దాహం కొట్టి ఉన్నాను అన్నాడు. మరి దాహం కొట్టి వాళ్ళు ఏమి ఇవ్వాలా? నీళ్ళు ఇవ్వాలా? కానీ నీళ్ళు ఇవ్వలేదన్నమాట. మనం ఎంత కఠినంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం గమనిద్దాం. నేను ఇట్ ఈస్ ఫినిష్ సమాప్తమైన ఆయన చివరి మాట, 7వ మాట, తండ్రి నీ చేతికి ఇచ్చాడు. ముగించిన పని శరీరం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకందరికీ ఈ శుభ శుక్రవార దినమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రపంచమంతా కూడా మరి ఈరోజు చాలా గొప్పగా యేసు ప్రభువు శిలువమాను పైన పలికిన సప్తవాక్తుల గురించి ధ్యానం చేస్తున్నారు. మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు, మరణించాడు. కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చిన తర్వాత ఏం చేశాడనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాను. ఏం చేశాడంటే ఆయన ఒకే ఒక పని చేశాడు. ఆ పని ఏంటంటే ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాసింది. ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ ఎటువంటిదంటే నిస్వార్థమైన ప్రేమ, కొలత లేనటువంటి ప్రేమ. ఆయన ఎవరిని ప్రేమించాడంటే పాపులైన వారిని ప్రేమించాడు, అనాథుల్ని ప్రేమించాడు, చాలామందికి స్వస్థతను అనుగ్రహించాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. మరి ఈ రీతిగా ఆయన పేదవారికి సేవ చేసేదానికి వచ్చాడు. క్రాస్ అంటానే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రేమ అనే అర్థం అన్నమాట. ప్రేమను పంచేదానికి వచ్చాడు. ఆ ప్రేమను పంచాడు. చివరికి ఆ ప్రేమను ఏ రీతిగా చూపించాడంటే శిలువమాను పైన మరణం ద్వారా ఆ యొక్క ప్రేమను వ్యక్తపరిచారు. మరి యేసు ప్రభు ఈరోజు ఆ యొక్క కార్యాన్ని చేసిన దానిని బట్టి ప్రపంచంలో ఉండే సంఘాలన్నీ కూడా 7 మాటల మీద ధ్యానం చేస్తున్నాయి. మరి దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ కూడా ఈ సందర్భంలో గొప్ప శుక్రవారపు శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.